కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ గారు కొన్ని అసభ్యకరమైనటువంటి వాక్యాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అంటే చెప్పుతో కొడతా అనేటువంటి వాక్యాలని ఎట్లా చూడొచ్చు? అదేవిధంగా దీనిపైన కేసు కూడా నమోదైంది. మరి వారు ఇప్పుడు పరారులో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరి అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారంటారా? అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు? ఒకటి, ప్రజలకి పనికొచ్చేటటువంటి ఏ అంశానైనా ప్రతిపక్షంలో ఉండి లేవనెత్తినప్పుడు దాని జవాబుదారీతనంతో మరి ప్రభుత్వంలో ఉంటున్నటువంటి నాయకులు జవాబు చెప్తారు. కానీ వ్యక్తిగత దూషణలు ప్రేరేపించేటట్టుగా ముందు నుంచి మొదలుపెట్టిందే మీరు. ఎందుకనంటే గుంపు మేస్త్రి అనే పదం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, రేట్ ఎంత రెడ్డి అనేటటువంటి మొదలు పెట్టుకుంటే, ప్రతిపక్షంలో ఉండి ఏ రోజు ఆ హుందాతనాన్ని మీరు మీ పార్టీ మెయింటైన్ చేసినటువంటి దాఖలు లేవు. ప్రజల పక్షాన పలానా అంశం మీద కొట్లాడిరు అనేటటువంటి దాఖలు లేవు. మరీ ముఖ్యంగా మరి నిన్న బాల్క సుమన్ మాట్లాడినటువంటి మాటల్లో అది మరి ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా లాకప్ డెత్తులు కానీ, లేకపోతే ఏది ఇసుక లారీల కింద వేసి దళితులను చంపినప్పుడు కానీ, లేకపోతే దళితుల మీద దాడులప్పుడు కానీ, లేకపోతే దళితులకు సంబంధించినప్పుడు దళిత బంధులో దోపిడీ జరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎస్సీ సప్లాన్లో వేల కోట్ల రూపాయల దారి మళ్లింపు జరుగుతున్నప్పుడు కానీ, దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పినప్పుడు కానీ, లేకపోతే దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇయ్యనప్పుడు కానీ ఏ రోజన్నా నోరెత్తి మాట్లాడినటువంటి ముఖమేనా? ఈరోజు నాయకులము అనంటే సమస్యని సమస్య లెక్క చూసి ప్రజలకు పనికొచ్చేటట్టు చేసినప్పుడు మన యొక్క చిత్తశుద్ధిని ప్రజలు చూస్తారు. కానీ ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి పారేసుకుంటూ పోతే మరి ఆయన స్థాయికి తగ్గట్టుగా మా వాళ్ళు జవాబు చెప్పేది చెప్తూనే ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఒక తొలి వికెట్ పడింది. పెద్దపల్లి వెంకటేష్ నేత గారు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు అంటే పార్టీ మారి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మరి ఏం చెప్తారు? ఎట్లా ఇంకా ఎంతమంది కూడా అంటే వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? చాలా మంది అది మొత్తం దుగ్నం సాపేటటువంటిది ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి అంశమే. అయితే మేము ఆపి పెట్టుకున్నటువంటి అంశం అనేటటువంటి నేను చెప్తా ఉన్నాను. ఎంతమంది జాయిన్ అయ్యే ఛాన్స్? నేను అంటున్నా, మా పార్టీలో ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి చేరడానికి అందరూ చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా లేదు, ఇప్పుడే అనేటటువంటి అంశాలు అనేటటువంటి పరిగణనలో ఎక్కడ కూడా మేము తీసుకోవట్లేదు. అట్లగిట్ట మేము ఆట మొదలుపెట్టిన ఉంటే మరి మీరు కమెంట్ చేసేదానికంటే ముంగటనే మీకు ఎట్లా అంటే ఒక పీడకలు అంటారు కదా, పీడకల లెక్క జరిగిపోయి ఉండేది. ఇప్పటికి అయిపోయి ఉండేవాళ్ళు మీరంతా. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని రెస్పెక్ట్ చేసుకుంటే ప్రతిపక్షం అనేటటువంటి ఉండాలి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోతాం. ఇప్పుడు వెంకటేష్ నేతాని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయించింది, టికెట్ ఇప్పించింది, అదేవిధంగా కండువా కప్పింది కూడా బల్క సుమన్. అయితే మరి ఇప్పుడు అంటే బీఆర్ఎస్లో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి అంటే బల్క సుమన్కి హ్యాండ్ ఇచ్చారనుకోవచ్చా? ఏం కాదు. అంటే మీరు ఒక్కటి గమనించండి, అక్కడ నాయకుల యొక్క వైఖరి కానీ, వారి యొక్క పెత్తందారి వ్యవస్థ మారకపోవడం కానీ, ప్రతిపక్షంలో కూర్చున్న దిగనటువంటి అహంకారం కానీ, వీరి యొక్క చేష్టలు ఎక్కడ కూడా అక్కడ కార్యకర్తలు కూడా మీరు అక్కడ కార్యకర్తలు సమావేశం పెడితే ఏ రోజన్నా బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు గొడవలు జరగకుండా ఉంటున్నాయా? నేతలు అనేటటువంటి వాళ్ళు ఈరోజు గల్లాలు పట్టుకొని కొట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కార్యకర్తలు ధీటుగా ఎదిరించి మరి మేము కొట్లాడితే ఈరోజు కొంతమంది స్వార్థంతో వచ్చినటువంటి వాళ్ళకి మీరు పెత్తనం ఇచ్చినందుకే ఈరోజు మనము పనికి రాకుండా పోయినాం అనేటటువంటి వారి యొక్క ఆవేదన అక్కసు కక్కుతున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తున్నాం. వాళ్ళ సమావేశాలలో జరుగుతున్నటువంటి అంశాలు అంటే ఒక విప్లవం లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూలిపోయేటటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే కార్యకర్తలు అసమ్మతితోటి ఈరోజు వ్యతిరేకత వారి యొక్క నాయకుల మీదనే మాట్లాడడం మొదలవుతుందో అక్కడ ఆ పార్టీ మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ నిలదొక్కుంటుంది అనేటటువంటి మాత్రం ఎక్కడ ఉండదు. ఇప్పుడు వైసీపీ నేతలు ఎంపీ రాజ్యసభలో అంటే సంచలనమైనటువంటి వాక్యాలు చేస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుంది అంటున్నారు. అదేవిధంగా అంటే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టేలాగా జగన్ టీం ప్రయత్నిస్తుందంటారా? జగన్ టీం కుట్ర పన్నుతుందంటారా? రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా శత్రువు అనేటోడు కూలిపోవాలి, చచ్చిపోవాలని కోరుకుంటుంటారు. సో జగన్మోహన్ రెడ్డి సర్కార్ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూలిపోవాలని చెప్పి కోరుకుంటుందంటే మాకు శత్రువులే కదా వాళ్ళు. మాకు ఎందుకు శత్రువులు అయ్యారో మీరు మాట్లాడాలి. మేము ఎందుకు పడిపోవాలని వాళ్ళు కోరుకుంటారో మీరు మాట్లాడాలి. ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు అట్లా అని అంటే, కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో, వాటా అనేటటువంటిది ఏదైతే మన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు కదా మనం కొట్లాడుకున్నాం. నీళ్లు అని అంటే అటు గోదావరి కానీ ఇటు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటాల్లో 299 టీఎంసీలు కాదు 575 టీఎంసీలు తెలంగాణకి రావాలి. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతము జియోగ్రఫికల్గా తెలంగాణ ఎక్కువ ఉంది కాబట్టి మాకు వాటా ఎక్కువ రావాలనేది మొదటి సంధి మన కాడ ఉంటున్నటువంటి పంచాయతీ. అయితే తెలంగాణ వచ్చింది.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో ఎపెక్స్ కౌన్సిల్ అని చెప్పి పెట్టిండ్రు చట్టంలో. ఈ ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఎవరంటే జలవనరులకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి, తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఎవరైనా కూడా ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు ఈయన ఉద్యమ సమయంలో మన వాటా ముందుంటున్నటువంటి అన్యాయం మనకు ఎక్కువ రావాలని కదా కొట్లాడింది. కానీ ముఖ్యమంత్రి అయినాక సంతకం పెట్టొచ్చింది తక్కువ ఉన్న దానికి 299 టీఎంసీలకే సంతకం పెట్టొచ్చింది. పైపెచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందే ఆంధ్ర పెత్తనంలో ఆంధ్రాకి వాటా ఎక్కువ పోతుంది, మన నీళ్ళ వాటాని వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు అన్నటువంటి మీరు తెలంగాణ సర్కార్ వచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి లెక్క ఉన్నప్పుడు ఎపెక్స్ కౌన్సిల్లో నువ్వు ఒక మెంబర్, ముగ్గురిట్లలో నువ్వు ఒకటి ఉంటున్నప్పుడు వాళ్ళు పొక్కని పెద్ద చేసి నీళ్ళు ఎత్తుకొని పోతుంటా కొత్త ప్రాజెక్టులు అదే కృష్ణా జిల్లాల మీద వాళ్ళు కట్టుకుంటుంటే ఎట్లాంటి నీటి కేటాయింపులు లేనటువంటి రాయలసీమ పేరు మీద కూడా వాళ్ళు కట్టుకొని పోతుంటే చోద్యం చూడటమే కాదు దోషి పెట్టుకుంటా రాయలసీమకు పోయి మరి ఆడ రాగి సంకటి తిన్నాడో ఏం తిన్నాడో తెలియదు, రాయలసీమని రతనాల సీమ చేస్తాడు. కానీ ఉద్యమ సమయంలో చెప్పింది ఏంటిది? బంగారు తెలంగాణ చేస్తామని అన్నాడు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తామని అన్నాడు. అట్లా కృష్ణా జిల్లాలో మనకు రావాల్సినటువంటి వాటాని తక్కువ సంతకం పెట్టడమే కాదు, ముందు కృష్ణా జిల్లాల మీద సాగుతున్నటువంటి ప్రాజెక్టులని అసంపూర్తిగా అట్లనే వదిలిపెట్టి పాలమూరు, రంగారెడ్డి, ఇటు నల్గొండ జిల్లా ఈ మూడుటిని కూడా ఎడారి ప్రాంతంగా చేసిండు. అందరి రైతుల నోట్లలో మన్ను కొట్టిండు. తద్వారా భవిష్యత్తులో కూడా మన హక్కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మనం ఏమంటున్నాం? ఉద్యమ సమయంలో మన ఆకాంక్ష ఏదైతే వాటా అంటున్నామో వాటా ఫస్ట్ తెలుసుర్రి అనగానే ఇప్పుడు ఎవరు కోపం వస్తుంది? నీళ్ళు ఎత్తుకపోయిన వాళ్ళు కోపం వస్తుంది. నీళ్ళు ఎత్తుకపోయిన వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇలా దోస్తే కదా. కలిసి మరి ప్రగతి భవన్లో కూర్చొని 8 గంటలు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. తర్వాత పొక్క పెద్దగా అయింది, నీళ్ళు ఎత్తుకొని పోయినరు. అట్లాంటప్పుడు ఎవరి కోపం వస్తుంది? నీళ్ళ వాట అడగంగానే ఎత్తుకొని పోయిన కోపం వస్తుంది. కాబట్టి పార్లమెంట్లో కూర్చొని విజయసాయి రెడ్డి అనేటటువంటి ఒక దరిద్రుడు, ఒక సన్నాసి, ఒక పనికిమాలినోడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కూలిపోతుందని మాట్లాడుతున్నాడు. నీ సంగతి చూసుకోరా, ఫస్ట్ మీ సంగతి చూసుకోండి. ఎందుకనంటే నువ్వు ఉంటున్నటువంటి హౌస్లో నువ్వు మాట్లాడుకున్నటువంటి పదాలను నువ్వు ఎంచుకున్నప్పుడే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కింద మంట పెట్టిన సంగతి మీకు కూడా అర్థమయ్యే మాట్లాడుతారు. ఆ మంటతోనే మాట్లాడుతారు. 100కి 100 పాలు జరిగినటువంటి అన్యాయాలని, అవినీతిని, అద్రగణాన్ని అన్నిటినీ కూడా తెలంగాణ సర్వసభ్య సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హోదాలో ఉండుకుంటా తెలంగాణకు చేసినటువంటి నమ్మక ద్రోహం. నీళ్లు అన్నాడు, అటు గోదావరి మీద కట్టినటువంటి కాళేశ్వరం అది కూలి చుక్క నీళ్లు తోడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇటు కృష్ణా జిల్లాల మీద ఒక ప్రాజెక్టు పూర్తి చేసి 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. నిధులు అన్నాడు, 7 లక్షల కోట్ల అప్పు కుప్పలెక్క రాష్ట్రాన్ని చేసిండు. ఇక నియామకాలు అన్నాడు, కొలువులు అనేటటువంటి దిక్కులేకనే కదా 10 సంవత్సరాల నుంచి ఇన్ని ఆత్మహత్యలు మనం చూసాం. నువ్వు వచ్చినాక మీ దరిద్రపు పరిపాలనతోటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఆకాంక్షలని చంపి బొందబెట్టిరు. కాబట్టి ఆ ఆకాంక్షలను తిరిగి తోడుతున్నటువంటి గౌరవనీయులు ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూసి కడుపు మంటతోటి నువ్వు నీ మిత్రమండలైనటువంటి పక్క రాష్ట్రంలో నీళ్ళు ఎత్తుకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పార్లమెంటు సాక్షిగా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ మనం అందరం గమనించుకోవాల్సినటువంటి ఇంకో పెద్ద దొంగను వదిలిపెడుతున్నాం మనం. ఎవడు అనంటే కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటి వాడు. ఈ కేంద్రంలో అధికారంలో ఉంటున్నటువంటి వాడికి ఈడికెంచి ఇదే రాష్ట్రంకెంచి కేంద్ర మంత్రి వాడు ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. మరి నీటి వాటాకి కృష్ణా జిల్లాలల్లో పక్కనోడు ఆంధ్రోడు అనేటోడు ఎత్తుకొని పోతున్నప్పుడు నువ్వెందుకు సపోర్ట్ చేయకుండా ఉన్నావు? కొట్లాడాలి కదా. నువ్వు ఈ రాష్ట్రంకించి కేంద్ర మంత్రి అయినావు కదా, మరి మా నీటి వాట ఎత్తుకపోతారు సార్, అట్లా ఎట్లుంటుంది సార్ అని చెప్పి నువ్వు కొట్లాడిన దాఖలాలు ఉన్నాయా? అంతెందుకు ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది, వారం రోజుల సంది నోటికి ప్లాస్టర్ వేసుకుంటే తప్ప బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? తెలంగాణని పూర్తిగా కొల్లగొడుతున్నప్పుడు, అవినీతిలో ముంచి తేలుస్తున్నప్పుడు స్వయాన ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చి అవినీతి కుటుంబంలో ఈరోజు దేశంలోనే ఆదర్శం నిలబడ్డది, జాతీయ రాజకీయాలకు కూడా ఫండ్ చేసేటటువంటి అవినీతి సొమ్మిళ్ళు ప్రొక్యూర్ చేసుకురని ప్రధానమంత్రి అన్నాడు, వాళ్ళ హోంమంత్రి అన్నాడు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు అన్నాడు. కానీ నమ్మిన బంటు లెక్క పనిచేసుడు బంద్ చేసి ఇప్పటికైనా నిజాలతోటి బయటికి వచ్చి ఈడ పార్టీలు చూడొద్దు, తెలంగాణ ఆస్తి అయినటువంటి కృష్ణా జలాల్లో మన వాటా చూడాలి, ఆ వాటా కోసము పార్టీలని జెండాలు పక్కన పెట్టి మరి మనందరం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద నువ్వు వెంటనే స్పందించాలి. స్పందించకపోతే మీరందరూ తెలంగాణ ద్రోహులు లెక్క మిగిలిపోతారు. ఇది సర్వసభ్య సమాజంలో నిజాలతోటి మేము బరివాతలు నిలబెట్టబోతున్నాం వాళ్ళందరూ. ఇప్పుడు కేసీఆర్ అంటే బరిలోకి మొత్తానికి అయితే దిగారు మొన్న అంటున్నారు వారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొత్తానికి ఇప్పుడు వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? మీకు ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మీ సుత్తి వినలేకనే మీ సత్తాన్ని పక్కకు పెట్టరు. ఇంకా మీ ఇదే సత్తా చూపిస్తామనేటటువంటి మళ్ళీ సుత్తిని వినేటటువంటి పరిస్థితులలో జనాలు లేరు కదా. కాబట్టి వాళ్ళని దే ఆర్ టోటలీ గోయింగ్ ఇర్రిలెవెంట్.
అందుకనే ఏదైనా ప్రాజెక్టులకు సంబంధించి జవాబులు అడిగితే డొంక తిరుగుడు లెక్క చుట్టంతా తిరిగి ఆవకథ చెప్తున్నారు కానీ అసలు విషయానికి వస్తలేరు. రేపొద్దున కూడా నేను ముందే చెప్తున్నా, అసెంబ్లీ సాక్షిగా నిజాలతోటి రండి, మైకులు బంద్ చేయకుండా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదాలో మీ గౌరవం ఇచ్చుకుంటా మేము చేస్తామని మేము అంటున్నాం. వాళ్ళు అంటే పదవిలో కన్నా కూడా ప్రతిపక్షంలో ఉంటేనే చాలా డేంజర్ అంటూ మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? డేంజర్కి ఇప్పుడు ఏదైనా డేంజరే ఉందంటాం. పులే అనుకుందాం జరసేపు, పులి వచ్చింది ఊర్లోకి అన్నట్టు అందరు ఏం చేస్తారు? ఒలలో బంధించి తీసుకొని పోయి అడవిలన్నా వదిలిపెట్టేటోడు ఉంటాడు, లేదు మనుషుల్ని చంపేటటువంటి పులే గిట్ట ఉందంటే మట్టు పెట్టేటటువంటి కార్యక్రమం పూనుకుంటారు. ప్రజలు కూడా గదే చేస్తారు. మీరు డేంజర్ అని చెప్పి మీకు మీరే చెప్పుకుంటే డేంజర్కి ప్రజలు దూరంగానే ఉంటారు, దూరమే పెడతారు. సో మీలాంటి డేంజర్ గాలు ప్రజాస్వామ్యానికి అవసరం లేదు కాబట్టి ఫస్ట్ పదవి నుంచి పక్కకు పెట్టిర్రు. కాదు అని అంటే రాజకీయం నుంచే కూడా పక్కన పెడతారు, ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ అసెంబ్లీలో ఇచ్చినటువంటి సబ్జెక్టు మీదనే మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేయాలి. ఎందుకంటే మీరు తొండినా కొడుకులు కాబట్టి, మీరు ఎప్పుడు సబ్జెక్టు మీద మాట్లాడరు కాబట్టి, అబద్ధాలు తప్ప నిజాలు చెప్పే అలవాటు మీకు లేదు కాబట్టి, చెప్పినటువంటి అంశాలు కృష్ణా జిల్లాల వాటా మీదనే మీరు మాట్లాడాలి. అంతే తప్ప టాపిక్ డైవర్ట్ చేసి జనాలను మళ్ళీ ఉల్లు బనాయించేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఈసారి ప్రజలకు వదిలిపెడతాం మేము. ఇక ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని స్థానాలు ఉన్నాయి తెలంగాణలో? 17 స్థానాలలో కూడా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళకి ప్రజలు మన్ననలు అందించేటటువంటి దాంట్లో ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ కోసం కొట్లాడేటోడు ఇంకోడన్నా ఉంటే మాకు ప్రత్యర్థి లెక్క ఉంటారేమో. కానీ దురదృష్టవశాత్తు ఎవరు తెలంగాణ గురించి మాట్లాడతలేరు. అందుకనే బీజేపీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కృష్ణా జిల్లాల వాటా మీద కూడా వాళ్ళు మాట్లాడతలేరు కదా, వాళ్ళు ఇర్రిలవెంట్. ఇంకా నమ్మకద్రోహం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ పందికొక్కులను క్షమించేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలను మళ్ళీ ఈని మోసపోయేటటువంటి పరిస్థితికి ప్రజలు రారని మేము కోరుకుంటాం.